వెల్కమ్ టు ఎస్ఎఫ్డిసి ఇండియా. ఈరోజు ఏజెంట్ ఫోర్స్ సెషన్ 2లో ఏజెంట్ యొక్క లైఫ్ సైకిల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం ఇన్డెప్త్గా. అసలు ఏజెంట్ ఏంటేంటి ఎగ్జాక్ట్గా, అండ్ ఏ టైప్ ఆఫ్ ఏజెంట్స్ ఉన్నాయి, సేల్స్ ఫోర్స్ యొక్క ఏ ఆర్కిటెక్చర్ గురించి, అండ్ సేల్స్ ఫోర్స్ మనకి డెవలపర్ ఆర్గ్లో ఒక స్టాండర్డ్ ఏజెంట్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ పర్టికులర్ స్టాండర్డ్ ఏజెంట్ యొక్క వర్క్ స్టైల్ ఎలా ఉంటుంది, బ్యాక్ ఎండ్లో ఎలా వర్క్ అవుతుంది, అండ్ సేల్స్ ఫోర్స్ దాన్ని ఎలా బిల్డ్ చేసింది, దాని అన్నిటి గురించి కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత కమింగ్ సెషన్స్లో మనకి కస్టమ్ ఏజెంట్ని ఎలా బిల్డ్ చేయాలో కూడా మనం క్లియర్గా చూద్దాం. అండ్ ఒకవేళ టైం ఉంటే కనుక ఈ ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు మనం ప్రిడిక్ట్ ఏఐ అని రైట్, దాంతో మనం చాట్ బాట్స్ బిల్డ్ చేసినాం. దాని తర్వాత జెన్ ఏఐ ఆర్ లైక్ జనరేటివ్ ఏఐ ద్వారా మనం కో పైలట్స్ బిల్డ్ చేసినాం. ఏజెంట్ ఏఐ ద్వారా ఆర్ అటానమస్ ద్వారా ఏజెంట్స్ బిల్డ్ చేస్తున్నాం. అసలు ఏజెంట్ అంటే ఏంటి వెంకట ఎగ్జాక్ట్గా? ఏజెంట్ అంటే డిజిటల్ లేబర్ ఆర్ లైక్ కోవర్కర్, నాకు అది అర్థమైంది. బట్ అగైన్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏజెంట్ ఇన్ సేల్స్ ఫోర్స్? ఓకేనా, సేల్స్ ఫోర్స్లో ఏజెంట్ అంటే ఏంటిది, ఆ ఏజెంట్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో, ఓకేనా, ఏజెంట్ ఏంటో మీకు తెలిసింది. ఆ ఏజెంట్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో మనం ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం బిల్డ్ చేస్తాం, ఓకేనా, ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం బిల్డ్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఏజెంట్ యొక్క అట్రిబ్యూట్స్ అనొచ్చు. ఈ 5 అట్రిబ్యూట్స్ ఉంటాయి. జనరల్ థింగ్స్ గురించి చేద్దాం, ఓకేనా. సో మీకు బిర్యానీ ప్రిపేర్ చేయడం తెలుసా? మా వైఫ్ నాకు ఏం చెప్పిందంటే బిర్యానీ ప్రిపేర్ చేయమని చెప్పింది, ఓకేనా, బిర్యానీ ప్రిపేర్ చేయమని చెప్పింది. అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్, కొన్ని దాని ఏమంటారు కండిషన్స్ కూడా చెప్పింది. ఏమని? కొంచెం స్పైసెస్ తక్కువగా ఉండాలి, కర్డ్ యూజ్ చేయొద్దు, కైండ్ ఆఫ్ థింగ్స్. అండ్ ఫైనల్గా నాకు బిర్యానీ ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద తీసుకురండి, సో దట్ మనం డిన్నర్ చేద్దాం, సంథింగ్ అట్లా చెప్పింది అనుకోండి. సో అక్కడ నా రోల్ ఏంటిది? బిర్యానీ మాస్టర్. సో యాజ్ ఎ బిర్యానీ మాస్టర్గా ఏం చేయాలి? ఓకే, సో ఫస్ట్ నా బ్రెయిన్లో సమ్ నాలెడ్జ్ ఉండాలి. యాజ్ ఎ బిర్యానీ మాస్టర్గా నాకు ఫస్ట్ నా రోల్ ఏంటి? బిర్యానీ మాస్టర్గా బిర్యానీ చేయడానికి రావాలి ఫస్ట్. సో నాకు సమ్ నాలెడ్జ్ ఉండాలి దాని మీద. ఎలా? ఫస్ట్ చికెన్ని కొంచెం మ్యారినేట్ చేసి దాని తర్వాత సమ్ లైక్ రైస్ అది యాడ్ చేయడము, దాని తర్వాత స్పైసెస్ యాడ్ చేయడం, దాని గురించి నాకు నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్. అప్పుడే కదా నేను బిర్యానీ ప్రిపేర్ చేయగలుగుతా, అవునా? రైట్, నాకు నాలెడ్జ్ ఉంది. ఓకే, దాని తర్వాత యాక్షన్, అటాక్. ఏం చేస్తాం ఫస్ట్? స్టవ్ ఆన్ చేసి దాని తర్వాత ఒక బౌల్ పెట్టి మనం మ్యారినేట్ చేసిన చికెన్ దాంట్లో వేసేసి ఆయిల్ అవి స్పైసెస్ వేసిన తర్వాత రైస్ వేసి సంథింగ్ ఇవన్నీ కూడా నేను యాక్షన్ చేస్తాను. అండ్ యాక్షన్స్ అంటే యాక్షన్ తీసుకుంటున్నా అంటే చేస్తూ ఉన్నాను. ఆ ప్రాసెస్లో నాకు మా వైఫ్ ఏం చెప్పింది? కొన్ని కండిషన్స్ చెప్పింది. ఏమని చెప్పింది ఆ కండిషన్స్? కండిషన్స్ స్పైసెస్ తక్కువ వేయాలి అండ్ కార్డ్ కూడా యాడ్ చేయొద్దు అని చెప్పింది. సో నేను అవి యాడ్ చేయలేదు, అవి గుర్తుపెట్టుకున్నా. నేను ఇవి ఏదైతే చేసే ప్రాసెస్లో అవి నేను క్లియర్గా గుర్తుపెట్టుకున్నా. లాస్ట్గా బిర్యానీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కడికి తీసుకోవాలి? డైనింగ్ టేబుల్ దగ్గరికి ఆర్ సంథింగ్ తీసుకుపోవాలి, ఓకేనా. రైట్, సో ఈ ప్రాసెస్ మీకు అర్థమైంది కదా, సింపులే కదా, జనరల్ థింగే కదా. సో నేను ఆ ప్రాసెస్ చెప్పే ప్రాసెస్లో ఇక్కడ కొన్ని టిక్స్ పెట్టిన, దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఎవరైనా చెప్పగలుగుతారా? రైట్, సింపుల్ గైస్. రైట్, ఇప్పుడు మనము ఒక ఏజెంట్ని బిల్డ్ చేయబోతున్నాం, అవునా? థింక్ దాట్ ఒక ఏజెంట్ని బిల్డ్ చేయబోతున్నాం. ఆ ఏజెంట్ యొక్క రోల్ ఏంటో మనం ఫస్ట్ డిసైడ్ చేయాలి, ఓకేనా. ఒకటే ఏజెంట్ అన్ని పనులు చేయదు, దాని యొక్క రోల్ని మనం డిసైడ్ చేయాలి. ఎందుకు అసలు నువ్వు ఆ ఏజెంట్ని బిల్డ్ చేయబోతున్నాం? అండ్ ఏజెంట్స్ పర్పస్ ఆఫ్ యువర్ టీమ్, అంటే ఆ ఏజెంట్ని ఆ పర్టికులర్ ఎందుకు, ఏ పర్పస్ కోసం నువ్వు బిల్డ్ చేయబోతున్నాం. లెట్సే ఏదైనా కేసు ఇచ్చినాం అనుకోండి, ఆ కేసుని డేటాను మొత్తం సమ్మరైజ్ చేయడానికి, ఆర్ కేస్ క్రియేట్ చేయడానికి, కేసెస్ క్లోజ్ చేయడానికి, కైండ్ ఆఫ్ థింగ్స్ కోసం, ఆర్ ఎల్స్నో లీడ్ని కన్వర్ట్ చేసే ప్రాసెస్లో ప్రిడిక్ట్ చేయడానికి, రైట్, ఇట్లా సమ్ రోల్ ఇస్తున్నాం ఆ ఏజెంట్కి, ఓకేనా. ఆ పర్పస్లో ఏం ఏం పర్పస్ కోసం ఆ పర్టికులర్ ఏజెంట్ని బిల్డ్ చేయబోతున్నాం అనేది కమ్స్ అండర్ రోల్ కిందకి వస్తుంది అన్నట్టు. అది మనకు గుర్తుండాలి. అంటే ఆ ఏజెంట్ని బిల్డ్ చేసే ముందు ఎందుకు అసలు ఈ ఏజెంట్ని బిల్డ్ చేస్తున్నాం అనేది తెలియాలి, అవునా. రైట్, తెలిసిన తర్వాత ఆ ఏజెంట్ కోసం నువ్వు నాలెడ్జ్ ఇవ్వాలి కదా. ఇప్పుడు నాకంటే బిర్యానీ ఎలా చేయాలో నాకు తెలుసు. ఎలా తెలుసు? మేబీ మా వైఫ్ చేస్తుంటే చూసానో, లేదంటే ఎక్కడైనా యూట్యూబ్లో చూసా, ఏదైనా ఆర్టికల్ చదివో నాకు ఆ నాలెడ్జ్ వచ్చింది. సేమ్ అలానే నీ ఏజెంట్కి కూడా నువ్వు నాలెడ్జ్ ఇవ్వాలి, ఓకేనా. నువ్వు ఒక వర్క్ చేయమని చెప్పినావు, ఆ వర్క్ ఎలా చేస్తుంది, దానికి ఒక నాలెడ్జ్ కావాలి.
ద డేటా అండ్ ఏజెంట్ నీడ్స్ టు బి సక్సెస్ఫుల్. అంటే ప్రాపర్ డేటా ఉంటేనే సక్సెస్ఫుల్గా ఏజెంట్ నువ్వు ఇచ్చిన యాక్షన్స్ని కంప్లీట్ చేయగలుగుతుంది. మరి ఆ డేటా అంటే ఏంటిది వెంకట్? ఇక్కడ డేటా అంటే లైక్ స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది, అన్‌స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. ఓకేనా? మనం ఏజెంట్కి ఏమి ఇస్తాం? స్ట్రక్చర్ డేటా ఇవ్వచ్చు, అన్‌స్ట్రక్చర్డ్ డేటా కూడా ఇవ్వచ్చు. మళ్ళీ స్ట్రక్చర్ డేటా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి వెంకట్? సింపుల్. స్ట్రక్చర్ డేటా అంటే మన సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్స్ కావచ్చు, ఆబ్జెక్ట్లో ఉన్న డేటా కావచ్చు, ఆర్ టేబుల్స్లో ఉన్న డేటా కావచ్చు, ఎక్స్టర్నల్ ఫైల్స్ ఏమైనా ఉంటే ఎక్స్టర్నల్ ఫైల్లో ఉన్న డేటా కావచ్చు, ఆర్ ఎక్స్టర్నల్ డేటాబేస్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ ఎక్స్టర్నల్ డేటాబేస్లో ఉన్న లైక్ డేటా కావచ్చు. ఇవన్నీ కూడా కమ్స్ అండర్ స్ట్రక్చర్డ్ డేటా కిందకు వస్తాయి. మరి అన్‌స్ట్రక్చర్డ్ డేటా అంటే ఏంటి వెంకట్? అంటే లెట్స్ సే కొన్ని పీడిఎఫ్ ఫైల్స్ కానీ, ఆర్ ఆడియో ఫైల్స్ కానీ, వీడియో ఫైల్స్ కానీ, ఆర్ చార్ట్ ట్రాన్స్క్రిప్ట్స్ కానీ, ఇవన్నీ కూడా అన్‌స్ట్రక్చర్డ్ డేటా కిందకు వస్తాయి. సో ఏదర్ స్ట్రక్చర్డ్ డేటా అయినా, అన్‌స్ట్రక్చర్డ్ డేటా అయినా నువ్వు ఏజెంట్కి నాలెడ్జ్ ఇవ్వాలి. అంటే ఆ డేటాని నువ్వు సక్సెస్ఫుల్గా ట్రైన్ చేయాలి, ఆర్ లైక్ అప్లోడ్ చేయాలి. కైండ్ ఆఫ్ థింగ్స్ మనం చూద్దాం ఫర్దర్గా ఏం చేస్తాం అనేది. ఓకేనా? ఎనీవే ఆ పర్టికులర్ డేటాని మనము మన ఏజెంట్కు ఇవ్వాలి. అది స్ట్రక్చర్ డేటానా, అన్‌స్ట్రక్చర్డ్ డేటానా అది చూసుకుంటుంది. రైట్? నౌ సో ఇప్పుడు నువ్వు ఏదైతే వర్క్ చెప్పినావో పర్టికులర్ ఏజెంట్కి ఆర్ అదేం చేస్తుంది? ఆ డేటాలోకి వెళ్ళి చూసి ఓకేనా, ఆన్సర్ని నీ క్వశ్చన్కి అది ఇస్తుంది. అది ఎక్కడి నుంచో తీసుకురా, అది ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇచ్చిన డేటా నుంచి వెతుకుతుంది. నువ్వు ఏదైతే డేటా ఇచ్చినావు దాని రిలేటెడ్ డేటా ఇస్తావు కదా, నీకు కావాల్సిన డేటానే ఇస్తావు. దానికి సంబంధించిన క్వశ్చన్ అడిగినప్పుడు ఆ డేటాలోకి వెళ్ళి చూసి స్ట్రక్చర్ డేటానా, అన్‌స్ట్రక్చర్ డేటాలోకి వెళ్ళి చూసి నీకు కావాల్సిన ఆన్సర్ని అది ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? రైట్. మరి నాలెడ్జ్ అంటే డేటా ఇవ్వడం. అండ్ యాక్షన్స్ అంటే ఏంటి వెంకట్? ఓకేనా? మరి యాక్షన్స్ అంటే ఏంటి? ఇట్ విల్ టేక్ ది యాక్షన్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. అంటే నీ రిక్వైర్మెంట్కి అనుగుణంగా నాకు ఈ క్వశ్చన్ XYZ అనే క్వశ్చన్కి ఆన్సర్ కావాలి అంటే అది డేటాలో దాన్ని వెరిఫై చేసి సెర్చ్ చేసి మనకి ఆ పర్టికులర్ యాక్షన్ని వెరిఫై చేస్తుంది. నీకు సమ్మరైజ్ చేసి కావాలన్నా, ఆర్ ఎల్స్ రా డేటా కావాలన్నా, లేదంటే స్టెప్ బై స్టెప్ కావాలన్నా, పాయింట్స్ వైజ్ కావాలన్నా, ఆర్ ఎల్స్ ఇంకేదైనా రికార్డ్ని మాడిఫై చేయాలనుకుంటున్నావా, ఏదైతే నువ్వు ఏజెంట్కి చెప్తావో అది ఆ డేటా నాలెడ్జ్లో చూసి ఆ యాక్షన్ని పర్ఫామ్ చేయడం జరుగుతుంది. క్లియరా? ఐ మీన్ బిర్యానీ బిల్డ్ చేసినట్టు అన్నట్టు ఇక్కడ. ఇక్కడ గార్డియల్స్ అంటే ఏంటి వెంకట్? ఈ వర్డ్ డిఫరెంట్గా ఉంది. సింపుల్. ద guardians and the agent can operate under. Okay, so గైడ్లైన్స్ ఇక్కడ. ఓకేనా? గైడ్లైన్స్. సో గైడ్లైన్స్ అంటే ఏంటిది? దాన్ని ఏమంటాం మనం? కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్. ఎట్లా అయితే బిర్యానీలో మనం స్పైసెస్ తక్కువ కర్డ్ వేయొద్దని చెప్పినామో, ఇక్కడ మనం ఏజెంట్కి ఏం చెప్తామంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నువ్వు ఏం చేయాలి, ఏం చేయొద్దు. ఓకేనా? సో ప్రతి ఒక్కటి చేయలేదు కదా. లెట్స్ సే ఇప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం అన్నట్టు మనం న్యాచురల్ లాంగ్వేజ్లో. నువ్వు నాకు ఆన్సర్ చేసే ప్రాసెస్లో కొన్ని థింగ్స్ ఇవ్వద్దు. ఓకేనా? కొన్ని థింగ్స్ మాత్రం ఇవ్వచ్చు. ఏం చేయాలి, ఏం చేయొద్దు అని చెప్పేసి కండిషన్స్ చెప్తాం ఇక్కడ. ఫర్ సపోజ్ నేను నా అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలి అని చెప్తున్నా. బట్ ఈ అకౌంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కావాలని చెప్పినా కానీ నువ్వు నా బ్యాలెన్స్ మాత్రం ఫెచ్ చేయొద్దు. అకౌంట్ యొక్క బ్యాలెన్స్, అకౌంట్లో ఏదైతే యాన్యువల్ రెవెన్యూ ఆర్ లైక్ బ్యాలెన్స్ ఫీల్డ్ సంథింగ్ ఉందనుకోండి, దాన్ని మాత్రం నువ్వు టచ్ చేయొద్దు. సో అది నాకు కాన్ఫిడెన్షియల్ అని మనం ఏజెంట్ చెప్పినావు అనుకో. సో ఈవెన్తో నువ్వు అకౌంట్ ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కానీ అది నీకు అకౌంట్ యొక్క దాని ఏమంటారు అమౌంట్ని ఆర్ యాన్యువల్ రెవెన్యూని అది ప్రజెంట్ చేయదు, షో చేయదు, తీసుకురాదు, ఫెచ్ చేయలేదు అన్నట్టు. అట్లా కొన్ని కైండ్ ఆఫ్ గైడ్లైన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఏమేం చేయొచ్చు? లెట్స్ సే నాకు అకౌంట్లో ఆర్ కేస్ ఆబ్జెక్ట్లో కొన్ని థింగ్స్ కావాలి, నాకు స్టేటస్ కావాలి, కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా కావాలంటే ఏమేమి కావాలో నాకు అవి చెప్తే అవి ఫెచ్ చేసుకొచ్చి ఇస్తుంది. నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. చాలా కైండ్ ఆఫ్ వర్క్స్ చేస్తుంది ఏజెంట్స్. ఏ వర్క్స్ చేసినా కానీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. రైట్? పర్ఫెక్ట్. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ గైడ్లైన్స్ అనుకోండి గార్డియల్స్ అంటే. నా మరి ఛానల్ అంటే ఏంటి వెంకట్? నేను బిర్యానీ మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత ఎక్కడ తీసుకొచ్చిన? డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొచ్చి దాన్ని హ్యాపీగా తినేయడానికి రెడీగా ఉంది. ఐ మీన్ తినేస్తున్నావు అన్నట్టు. నా ఛానల్ అంటే కూడా అంతే. ఏజెంట్ మొత్తం నువ్వు బిల్డ్ చేసినావు కష్టపడి, బట్ ఎక్కడో దగ్గర యూజ్ చేయాలి కదా. ఎక్కడ? లైక్ యాజ్ వెబ్సైట్లో కావచ్చు, వాట్సాప్లో కావచ్చు, స్లాక్లో కావచ్చు. రైట్? సో మనం ఆ పర్టికులర్ ఏజెంట్ని యూజ్ చేస్తాం, ఛానల్లో యూజ్ చేయడం జరుగుతుంది. ఏం చేస్తుంది అది? సింపుల్. ఆ వెబ్సైట్లో ఉన్న అవైలబుల్లో ఉన్న ఏజెంట్ ఏం చేస్తుంది? కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది. ఎండ్ ఆఫ్ ద గోల్ అదే కదా. అది ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి ఏ ఏజెంట్ ఉందనేది నెక్స్ట్ థింగ్స్ మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేద్దాం. ఛానల్ అంటే ప్లేస్ ఎక్కడ నువ్వు ఆ ఏజెంట్ని యూటిలైజ్ చేస్తున్నావు.
క్లియరా ఇక్కడి వరకు? అర్థమైందా? ఆర్ ఇంకొక ఈ బిర్యానీ వేలో అర్థమైందా? ఇంకొక వేలో చెప్పాలా? గైస్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఈ పర్టికులర్ 5 అట్రిబ్యూట్ ఏదైతే ఏజెంట్ మనం బిల్డ్ చేయబోతున్నామో ఎగ్జాక్ట్గా ఇవి ఫాలో అవుతాం. అంటే ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా మనం ఏజెంట్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో ఫాలో అవ్వాల్సిందే. యప్. ఏంటమ్మా? యా యా ఓకేనా. సో ఇదొక ఫండమెంటల్ బిల్డర్స్ అనుకోవచ్చు, సమ్ బ్లాక్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనుకోవచ్చు, ఫ్రేమ్వర్క్ లాగా. ఓకే రైట్. సో ఇది ఇక్కడ బ్యాక్ ఎండ్లో ఇదంతా ఉంటుంది. బట్ జనరల్గా మనము మనకు మెయిన్గా ఏజెంట్ బిల్డ్ చేసేటప్పుడు 3 బ్లాక్స్ ఉంటాయండి. ఒకటి టాపిక్స్ అని, ఇన్స్ట్రక్షన్స్ అని, యాక్షన్స్ అని. అవి మెయిన్ బయటికి మనకు ఫ్రంట్ ఎండ్లో కనపడతా ఉంటాయి. బ్యాక్ ఎండ్లో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని చూస్తాం. సరే ఎక్కడ నాలెడ్జ్ మనం ఇస్తాం, ఎక్కడ అది యాక్షన్స్ తీసుకుంటుంది, గార్డియల్స్ ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం ఏంటి అనేది మనం గోయింగ్ ఫార్వర్డ్ మేము చూద్దాం. క్లియరా? సో యా సో ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్కి మనం ఒక ఏజెంట్ని బిల్డ్ చేసుకోవాలా? అంటే ఒకే ఏజెంట్ సరిపోదంటారా? లేదు, అంటే మనము దానికి బోలెడని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలండి. ఒక ఏజెంట్ని బిల్డ్ చేయాలి అంటే 20 మినిట్స్లో బిల్డ్ చేయొచ్చు నార్మల్గా. బట్ అగైన్ ఆ ఏజెంట్ రేపు పొద్దున్న ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అవ్వాలి, ఎక్కడి వరకు ఇన్వాల్వ్ అవ్వద్దు, కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకుంటూ బిల్డ్ చేయొచ్చు. యా మోర్ దెన్ 1 ఆబ్జెక్ట్స్ కూడా బిల్డ్ చేయొచ్చు. అది అప్ టు యువర్ రిక్వైర్మెంట్ అన్నట్టు. ఒక ఆబ్జెక్ట్కి ఒక ఏజెంట్ అయినా బిల్డ్ చేసుకోవచ్చు, ఆర్ అన్ని ఆబ్జెక్ట్స్ కలిసి ఒక ఏజెంట్ అయినా బిల్డ్ చేయొచ్చు. సో దాని యొక్క వర్కింగ్ ఎఫిషియన్సీ నువ్వు ఇచ్చిన బ్యాక్ ఎండ్లో ఇచ్చిన నీ నాలెడ్జ్ ఆధారంగా కైండ్ ఆఫ్ థింగ్స్ తోటి ఉండడం జరుగుతుంది అన్నట్టు. మేబీ అన్ని పనులు ఒకేసారి ఐ మీన్ అన్ని ఆబ్జెక్ట్స్ ఇచ్చినప్పుడు అది ఎక్కువ వర్క్ చేయలేదేమో. అంటే ఎక్కువ మనం గోయింగ్ ఫార్వర్డ్ కొన్ని టాపిక్స్ అని, యాక్షన్స్ అని ఉంటాయి. ఆ టాపిక్స్, యాక్షన్స్ అది ఎన్ని యాక్సెప్ట్ చేస్తుందో ఒక ఏజెంట్ అనేది నేను చెప్తాను క్లియర్గా. ఓకే. ఇప్పుడు మనం కోడ్ ఒకటి కాంప్లెక్స్ కోడ్ రాయాలనుకుంటున్నాం అనుకోండి. అయితే నాలెడ్జ్లో మనం ఇచ్చిన డేటా ప్రకారం అది యాక్షన్స్లో మనకు కోడ్ కూడా బిల్డ్ చేసి ఇస్తుందా? ఇస్తుంది. బట్ అగైన్ మనం ఏజెంట్స్ దానికోసం ఏం వాడము. దానికోసం కోడ్ని బిల్డ్ చేయడానికి నేను ఇంతకుముందు చెప్పినట్టు కోడ్ జెన్ పాయింట్, ఓకేనా, కోడ్ జెన్ 2.5 ఆర్ ఐ థింక్ 3 వచ్చిందో ఏమో తెలియదు. ఇది ఐ థింక్ 1 year బ్యాకే సేల్స్ ఫోర్స్ ఇంట్రడ్యూస్ చేసింది. ఓకేనా. బై ద వే ఈ ఎల్ఎల్ఎం అంటే తెలుసా? ఇదంతా ఈ ప్రాపర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఏజెంట్ ఏదైతే వర్క్ చేస్తుందో దానికి బ్యాక్ ఎండ్లో చాలా కథ ఉంటుంది. ఓకేనా. నేను సింపుల్గా మీకు ఫ్రంట్ ఎండ్ ఇట్లా చెప్పినా కానీ బ్యాక్ ఎండ్లో ఎల్ఎల్ఎం ఇన్వాల్వ్ అయితే దీంట్లో లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని ఉంటుంది, రైట్. దాని తర్వాత అట్లాస్ రీజనింగ్ ఇంజిన్ అని చెప్పేసి ఉంటుంది, అది ఇన్వాల్వ్ అవుతుంది. అది బ్రెయిన్ ఆఫ్ ది ఏజెంట్ అని చెప్పేసి అన్నట్టు మనం. ఓకేనా. ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ కావడం జరుగుతుంది. వాటి గురించి కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నేను అట్లాస్ రీజనింగ్ ఇంజిన్ అని, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ అని అవన్నీ యూజ్ చేశాను అనుకోండి, ఇప్పుడే వర్డ్స్ మేబీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సో నేను సింపుల్గా అసలు ఏజెంట్ అంటే ఏంటి, ఎట్లా వర్క్ చేస్తుందో ఫ్రంట్ ఎండ్ నేను చూపిస్తున్నాను. మనం బిల్డ్ చేసే ప్రాసెస్లో మనం వాటి గురించి తప్పకుండా డిస్కస్ చేద్దాం. ఓకేనా. రైట్. ఈ కోడ్ జన్ ఏదైతే మీరు కోడ్ కూడా ఇస్తుంది అంటే నువ్వు ఆ నాలెడ్జ్ ఆర్టికల్లో ఏది ఉంటే అది నీకు తీసుకొచ్చి ఇస్తుంది. ఓకేనా. బట్ ఎంత కూడా నువ్వు ఆల్రెడీ నువ్వు ఇక్కడ కోడ్ ఉండాలి కదా, ఉన్న కోడ్ని మళ్ళీ తీసుకొచ్చి ఇస్తుంది. మరి ఆ కోడ్ ఎగ్జాక్ట్ కోడ్ ఉందా లేదంటే లైక్ ఎంత కూడా నువ్వు ఇక్కడ నాలెడ్జ్ ఇస్తావు, రైట్. ఐ మీన్ డేటా ఫైల్స్ అన్ని అప్లోడ్ చేస్తావు, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ మనకు అవసరం లేదు కోడ్ రిలేటెడ్గా. సేల్స్ ఫోర్సే కోడ్ జెన్ 2.5 అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ని, ఒక టూల్ని బీటా వర్షన్ రిలీజ్ చేసింది ఆల్రెడీ. ఇది ఏంటంటే ఎపెక్స్ క్లాస్ నీకు ఇంప్లిమెంట్ చేసి ఇచ్చేస్తుంది, ఆర్ విజువల్ ఫోర్స్ పేజీ కోడ్ ఇచ్చేస్తుంది, ఎపెక్స్ కోడ్ ఇచ్చేస్తుంది, ట్రిగ్గర్స్ కోడ్ ఏదైనా, ఎల్డబ్ల్యూసి కోడ్ కూడా ఇచ్చేస్తుంది. సర్టన్ ఎక్స్టెంట్ వరకు ఇప్పుడు ఇస్తుంది, గోయింగ్ ఫార్వర్డ్ ఫుల్గా ఇస్తుంది. ఇంకా ఫుల్ వర్షన్ రాలేదు, బీటా వర్షన్ వచ్చింది. మరి ఇది ఎక్కడ ఉంటుందంటే నేను చెప్తాను. విఎస్ కోడ్లో ఒక ఎక్స్టెన్షన్ లాగా, టూల్ లాగా ఉంది ఇప్పుడు ఇది. సో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మరి లైక్ మీకు డౌట్ రావచ్చు, వెంకట్ అవుట్ సైడ్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్, అసలు ఈ సేల్స్ ఫోర్స్ కాకుండా మనకి చాట్ జీపీటీ ఉంది, రైట్, జెమినాయ్ ఉంది, అండ్ దాని తర్వాత పర్ప్లెక్సిటీ, గ్రోక్, ఇవన్నీ ఏఐస్ ఉన్నాయి, అవి కూడా కోడ్ ఇస్తాయి కదా వెంకట్ అంటే ఎస్ ఇస్తాయి. ఈ ఎల్ఎల్ఎం అంటే ఏంటో మీకు ఫస్ట్ ఐడియా ఉండాలి, అది తెలవాలంటే. ఈ ఎల్ఎల్ఎం అంటే ఏంటంటే దానికి ఒక లైక్ ఎల్ఎల్ఎం అనేది ఒక బ్రెయిన్ లాంటిది, బ్రెయిన్ లాగా అన్నట్టు. అంటే పర్టికులర్ చాట్ జీపీటీకి గూగుల్లో ఉన్న డేటా మొత్తం, అన్ని పుస్తకాలు కావచ్చు, ఏదైనా కానీ ఆ మిషన్కి ట్రైన్ చేయడం అన్నట్టు. ఓకేనా. దీని గురించి ఇండెప్త్గా చూద్దాము. అయితే ఈ పర్టికులర్ ఓపెన్ ఏఐ కానీ, అంటే చాట్ జీపీటీ కానీ, జెమినై, దేని ఎల్ఎల్ఎం దానికి ఉంటుంది. ఓకేనా. సో దాంట్లో నుంచి డేటాను తీసుకొచ్చి ఇస్తూ ఉంటుంది అన్నట్టు.
అయితే ఇక్కడ మనం ఏదైనా ఎపెక్స్ క్లాస్ రాయమని చాట్ జీపీటీని అడిగినాం అనుకో, అది ఎక్కడి నుంచి తీసుకొస్తుంది అంటే లైట్స్ లైక్ యాజ్ యూనో జనరల్ ఓపెన్ సోర్స్ నుంచి ఏదైనా బ్లాగ్స్ ఉన్నా కానీ, ఎక్కడైనా ఆర్టికల్స్ ఉన్నా కానీ, ఏదైనా వీడియోలో ఉన్నా కానీ, ఎక్కడైనా ఆడియో ఫైల్లో ఉన్నా కానీ, ఎక్కడున్నా ఆ పర్టికులర్ నువ్వు అడిగిన క్వశ్చన్స్కి ఎక్కడైనా కోడ్ మ్యాచ్ అయ్యేటట్టు ఉంటే ఆ కోడ్ని సమ్మరైజ్ చేసుకొని నీకు ఇవ్వడం జరుగుతుంది ఆన్సర్. ఓకేనా? బట్ సోర్స్ నుంచి రాదు. ఓకేనా? మరి కోడ్జెన్ 2 ఇప్పుడు అపెక్స్ మన చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, పర్ప్లెక్సిటీ కానీ ఇట్లా ఓపెన్ ఏఐ నుంచి నీకు అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్ నుంచి కోడ్ ఇస్తుంది. మరి కోడ్జెన్ 2.5 ఏం చేస్తుంది అంటే 2.5 అనే కాదు, కోడ్జెన్ ఏం చేస్తుంది అంటే ఈ సాఫ్ట్వేర్ సేల్స్ ఫోర్సే బిల్డ్ చేసింది దేన్ని, ఎపెక్స్ని. అది ఒక సర్వర్ సైడ్ ఇట్లా. నా వాయిస్ మీ ఒక్కరికైనా అందరికి బ్రేక్ అవుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ అదర్స్ గైస్. ఓకే. సో, మేబీ నా సైడ్‌ని ఏమైనా ఇష్యూ ఉంటే గనక అందరికీ ఇస్తది వాయిస్ బ్రేక్. ఓకే. మీకు క్లియర్‌గా నా వాయిస్ వినపడదు. ఐ థింక్ సమ్ మెంబర్స్ క్లియర్‌గా ఉందంటున్నారు కాబట్టి మీ సైడ్ ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి. బై ద వే ఇంకో కొంతమంది కన్ఫర్మ్ చేయండి. క్లియర్‌గా ఉందా వాయిస్ ఆర్ ఎల్స్ స్టిల్ రైట్. దెన్ మీ సైడ్ ఏమైనా నెట్వర్క్ ఇష్యూ ఉందేమో సేమ్ లింక్‌తో రీజాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. నౌ ఈ కోడ్జెన్ ఏం చేస్తదంటే బ్యాక్ ఎండ్‌లో సేల్స్ ఫోర్స్ బిల్డ్ చేసిన ఎపెక్స్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో సర్వర్ సైడ్ లాంగ్వేజ్ ఆర్ ఎల్స్ ఎల్డబ్ల్యూసి లైట్నింగ్ వెబ్ కాంపోనెంట్స్ సేల్స్ ఫోర్స్ ఓన్ ఫ్రేమ్వర్క్ ఇది. దాంట్లో నుంచి కోడ్ బిల్డ్ చేసుకొస్తుంది. వీటిలాగా బ్లాగ్స్లో ఎన్నో జనరల్ థింగ్స్ ఏదైతే ఉంటాయో అవుట్ సైడ్ ఆఫ్ ది సేల్స్ ఫోర్స్ నుంచి కాదు, ఇంటర్నల్గా సేల్స్ ఫోర్స్ నుంచి సోర్స్ నుంచి కోడ్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సో ఎఫెక్టివ్గా ఉంటుంది. అంటే ఇదే కోడ్ రాస్తుంది, అదే టెస్ట్ చేస్తుంది, అదే డిప్లాయ్ కూడా చేస్తుంది గోయింగ్ ఫార్వర్డ్ ఫ్యూచర్లో. బట్ అగైన్ మరి డెవలపర్స్ తోటి ఏం వర్క్ ఉండదా అంటే కాదు. నువ్వు ఎంత సోర్స్ నుంచి తీసుకొచ్చినా కానీ మన బిజినెస్ రిక్వైర్మెంట్కి ఎగ్జాక్ట్గా మ్యాచ్ కావాలంటే నువ్వు ఎగ్జాక్ట్గా ప్రాంప్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈవెన్ దో ఎంత ఎగ్జాక్ట్గా ఇచ్చినా కానీ రాకపోతే మనం ఆ పర్టికులర్ కోడ్ని ఎనాలసిస్ చేసి మన బిజినెస్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా మనం మాడిఫై చేసుకోవాల్సి ఉంటుంది. లెట్స్ సే 95% ఆఫ్ ది కోడ్ అది ఆల్రెడీ ఇచ్చేస్తుంది. మనం ఏ సింటాక్సెస్ కానీ ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? 2025 ముందు డెవలపర్ ఒక లెక్క, 25 తర్వాత డెవలపర్ ఒక లెక్క అనుకోవచ్చు అన్నట్టు. మనం సింపుల్గా చెప్పాలంటే 25 ముందు సింటాక్సెస్ అన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 25 తర్వాత ఏంటంటే ఏది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ నీకు అన్నీ తెలిసి ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే నీకు 95% ఆఫ్ ద కోడ్ నీకు ఇది ఇచ్చినా కానీ దాన్ని నువ్వు మాడిఫై చేయాలంటే కోడ్ మొత్తం అర్థం చేసుకొని ఎనాలసిస్ చేయాలి. రైట్? అప్పుడే నువ్వు ఎక్కడ మాడిఫై చేయాలనేది తెలుస్తుంది. క్లియరా? అగైన్ దిస్ ఇస్ ద అనదర్ టాపిక్. మనం మేబీ టాపిక్ డైవర్ట్ అవుతున్నామేమో. సో ఇక్కడ వరకు అయితే క్లియరా? ఎవరైతే డౌట్ అడిగారో ఆ కోడ్ రిలేటెడ్ థింగ్స్ ఇక్కడ నుంచి మనకు కోడ్ ఇస్తుంది అంటే ఆ కోడ్జెన్ 2.5 ఏదైతే ఉందో అది టేక్ కేర్. సేల్స్ ఫోర్సే దాని అఫీషియల్గా తీసుకొస్తుంది. మేబీ టైం పట్టవచ్చు. ఇప్పుడైతే బీటా వర్షన్ అవైలబుల్ ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ మనం అది కూడా డిస్కస్ చేసుకుందాం. రైట్? పర్ఫెక్ట్. నౌ సో ఇక్కడ సేల్స్ ఫోర్స్ మల్టిపుల్ ఏజెంట్స్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. సెక్యూరిటీ ఏజెంట్ కొన్ని కైండ్ ఆఫ్ వర్క్ చేస్తుంది, సర్వీస్ ఏజెంట్ కొన్ని కైండ్ ఆఫ్ వర్క్ చేస్తుంది, సేల్స్ ఏజెంట్ ఏం చేస్తుంది, నేను రెండింటికి ఎగ్జాంపుల్ చెప్పాను. రైట్? మార్కెటింగ్ ఏజెంట్ ఏం చేస్తుంది, కామర్స్ ఏజెంట్ ఏం చేస్తుంది, హెల్త్ కేర్ ఏజెంట్స్ ఏం చేస్తుంది, ఇవన్నీ కూడా గోయింగ్ ఫార్వర్డ్ మనం చూద్దాం. రైట్? సో ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే సేల్స్ ఫోర్స్ ట్రస్టెడ్ ఏఐ స్ట్రక్చర్ ఇక్కడ మీకు వన్ సింగిల్ షాట్లో ఆర్ సింగిల్ ఇమేజ్లో ఏం చేస్తుంది, ఏమి ఉన్నాయి అనేది ఇక్కడ ఉంది చూడండి. ఓకేనా? సో సేల్స్ ఫోర్స్ యొక్క పర్టికులర్ ఏఐ రిలేటెడ్గా ఆర్కిటెక్చర్ ఇది. యాప్స్ కావచ్చు, ఇక్కడ సేల్స్, సర్వీస్, మార్కెటింగ్, కామర్స్, టాబ్లూ, ఇండస్ట్రీస్ ఇవన్నీ మీకు ఎందుకు అనేది మీకు సేల్స్ ఫోర్స్ అడ్మిన్లో మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆల్రెడీ మీకు అడ్మిన్ డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి. నా ఇప్పుడు ఏజెంట్ ఫోర్స్ రిలేటెడ్గా మనం ఈ ఏరియాలో ఉన్నాం. రైట్? సో ఇక్కడ లెట్సే ఇక్కడ ఏం మనకు ఆల్రెడీ తెలుసు అటానమస్ ఏజెంట్స్ అంటే ఏంటిది నేను చెప్పాను. ఏజెంట్ కానీ ఏజెంట్స్ ఈ అటానమస్ ఏఐ ద్వారా ఏం చేయొచ్చు, ఏజెంట్స్ని బిల్డ్ చేయొచ్చు. అండ్ అసిస్టివ్ ఏజెంట్స్ ఏం చేస్తుంది, టాపిక్ అండ్ యాక్షన్స్ అంటే ఏంటిది. రైట్? ఇంతకుముందు చెప్పాను కదా బ్లాక్స్ ఉంటాయి, 3 బ్లాక్స్ అని చెప్పేసి. టాపిక్స్, యాక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ ఇవి. రీజనింగ్ ఇంజన్స్, అట్లాస్ రీజనింగ్ ఇంజన్ అని చెప్పాను కదా. ఇదేంటంటే లైక్ బ్రెయిన్ ఆఫ్ ది ఏజెంట్ అన్నట్టు రియల్ టైం డేటాని తీసుకొస్తూ ఉంటుంది, ఫెచ్ చేస్తూ ఉంటుంది. క్లియరా? సో అలా లెట్స్ ఏ ఏజెంట్ గార్డ్రియల్స్ అంటే ఏంటిది, ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు. ఏంటివి? ఇన్స్ట్రక్షన్స్ ఆర్ లైక్ గైడ్ లైన్స్. సో ఈ పర్టికులర్ ఏజెంట్ ఫోర్స్ని బిల్డ్ చేసే ప్రాసెస్లో మనం కొన్ని టూల్స్ని వాడుతూ ఉంటాం. ఓకేనా? ప్రాంప్ట్ బిల్డర్ని వాడతాం, ఏజెంట్ బిల్డర్ని వాడతాం, మోడల్ బిల్డర్ని వాడతాం. ఓకేనా? ఆర్ఏజీ. ఓకేనా?
ఈ ఆర్ఏజీ, సిమెటిక్ సెర్చ్ వీటన్నిటిని కూడా మానిటరింగ్, గవర్నెన్స్ ఇవన్నిటిని కూడా యూజ్ చేయడం జరుగుతుంది. లెట్స్ సే ప్రాంప్ట్ బిల్డర్ దేనికి చెప్పండి? గుడ్ ప్రాంప్ట్ ఇవ్వడానికి. ఏజెంట్ ఏఐ కరెక్ట్గా రెస్పాండ్ అవ్వాలంటే మనం గుడ్ ప్రాంప్ట్ ఇవ్వడానికి ఆ పర్టికులర్ ప్రాంప్ట్ బిల్డర్ ద్వారా మనం సమ్ క్వశ్చన్స్, ఇన్స్ట్రక్షన్స్, గుడ్ ప్రాంప్ట్ని బిల్డ్ చేయడం జరుగుతుంది. ఈ ఏజెంట్ బిల్డర్ ద్వారా ఏం చేస్తాం మనం? ఏజెంట్ బిల్డర్ ద్వారా ఏం చేస్తాం? సో ఏజెంట్ని బిల్డ్ చేస్తాం. మనకి ఏజెంట్ ఫోర్స్ ఏం చేసిందంటే రెడీమేడ్గా తీసుకొచ్చి పెట్టేసింది. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఏదైతే అడ్మిన్ ద్వారా ఆబ్జెక్ట్లు సేల్స్ ఫోర్స్లో ఆబ్జెక్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం, కస్టమ్ ఆబ్జెక్ట్స్ సింపుల్గా న్యూ బటన్ మీద క్లిక్ చేసి ఆ డేటా ఇచ్చేసి మళ్ళీ లైక్ అంతా సెట్ చేసుకుంటాం. సేమ్ అట్లనే ఏజెంట్ కూడా రెడీమేడ్గా బ్యాక్ ఎండ్ కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ని మనకు ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ సెట్ చేసి పెట్టింది. డైరెక్ట్గా ఏజెంట్ బిల్డర్కి వెళ్ళి మనం పాయింట్ అండ్ క్లిక్స్ మీద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకొని, ఓకేనా, సో కొన్ని స్కిల్స్ అండ్ వర్క్ ఫ్లోస్, టాస్క్లు ఇవన్నీ ఇచ్చేసి మనం ఏం చేస్తాం, సింపుల్గా ఏజెంట్ని బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. ఓకేనా. సో మరి మోడల్ బిల్డర్ అంటే ఏంది వెంకట్? సింపుల్, అంటే మన ఓన్ ఏఐ, ఓన్ ఎంఎల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ను మన ఓన్ దాన్ని సేల్స్ ఫోర్స్లో ఒకవేళ బిల్డ్ చేయాలి అంటే మన ఓన్గా బిల్డ్ చేసుకున్న ఏఐని కానీ మిషన్ లెర్నింగ్ కానీ సేల్స్ ఫోర్స్లోకి తీసుకురావాలి అంటే పర్టికులర్ మోడల్ బిల్డర్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ ఆర్ఏజీ అంటే ఏంటిది? రిట్రీవల్ ఆగ్మెంటెడ్ సమ్ జనరేషన్స్ ఏదో ఉంటుంది. ఓకేనా. వీటన్నిటి గురించి కూడా మనం చూద్దాం. సో ఐన్స్టీన్ ట్రస్ట్ లేయర్ అనేది ఒక లేయర్ ఉంటుంది, లేయర్ లాగా ఉంటుంది సేల్స్ ఫోర్స్ యొక్క డేటా క్లౌడ్కి మొత్తానికి కూడా. ఆ పర్టికులర్ డేటా క్లౌడ్లో నుంచి, అంటే ఇక్కడ ఈ డిజిటల్ ఎరాలో డేటా ఈజ్ ఎవ్రీథింగ్. డేటా ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉండాలి మరి? సో ఆ పర్టికులర్ సెక్యూరిటీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఏది చూసుకుంటుంది? ఈ ఐన్స్టీన్ ట్రస్ట్ లేయర్ చూసుకుంటుంది. ఓకేనా. సో మనం ఏజెంట్కు సింపుల్గా మనం ఇన్స్ట్రక్షన్ ఇచ్చినంత మాత్రాన అది ఏజెంట్ వర్క్ చేస్తుంది కదా. సో ఇప్పుడు మనకు ఎక్కడైనా వర్క్ చేస్తే మనకు కొన్ని ఉంటాయి కదా, క్లయింట్ డేటా ప్రొడక్షన్ ఆర్ సంథింగ్, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఏంటిది? కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి వాళ్ళకు, మనం దానికి లోబడి అనుగుణంగా మనం వర్క్ చేస్తూ ఉండాలన్నట్టు. అంటే మనం మన కంపెనీ డేటా బయట అవుట్ సైడ్ ఆఫ్ ది కంపెనీకి మనం లైక్ ఎక్స్పోజ్ చేయొద్దు, రైట్? లైక్ అట్లా కొన్ని సెక్యూరిటీ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నిటి కూడా ఈ డేటా ఐన్స్టీన్ ట్రస్ట్ లేయర్ అనేది చూసుకోవడం జరుగుతుంది. సో గోయింగ్ ఫార్వర్డ్ ఈ వర్డ్స్ అని మీరు వింటూ ఉంటారు. లెట్స్ ఇప్పుడు ఇవన్నీ తెలియకుండా ఈ ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసినా మీకు క్లియర్గా అర్థం కాదు. రైట్, నౌ లెట్స్ సీ గైస్. ఫస్ట్ ఇక్కడ వరకు క్లియరా? నా ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఇక్కడ వరకు మనం జస్ట్ థియరీ పార్టే చెప్పినా, ఓకేనా. ఇప్పుడు ప్రాక్టికల్లోకి వెళ్దాం. డెవలపర్ అకౌంట్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత ఫస్ట్ ఇప్పుడు ఏజెంట్ అంటున్నాం కదా. సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ బిల్డ్ చేసిన ఏజెంట్ తోటి మనం ఎట్లా హ్యాండిల్ చేయొచ్చు, ఎట్లా దాని యొక్క వర్క్ చూడవచ్చు, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్ని కూడా ఒకసారి చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దాట్ మీరు నాకు మళ్ళీ ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఏంటిది? అండ్ సమ్ సెక్యూరిటీ క్వశ్చన్ ఇచ్చిన. రైట్, సక్సెస్ఫుల్గా నాకు ఫ్రెష్ డెవలపర్ ఆర్గ్ క్రియేట్ కావడం జరిగింది, అవునా? రైట్, అయిన తర్వాత సెటప్లోకి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ ఏజెంట్ ఫోర్స్ అని టైప్ చేయగానే ఏమొస్తుంది? ఏజెంట్ ఫోర్స్ డేటా లైబ్రరీ, ఏజెంట్ ఫోర్స్ ఫర్ డెవలపర్సే వచ్చింది, అవునా? ఇంకేమీ రాలేదు. ఏజెంట్ ఫోర్స్ డేటా లైబ్రరీ ఒకటి వచ్చింది, ఏజెంట్ ఫోర్స్ డెవలపర్స్ వచ్చింది. దాని లోపల ఏమైనా ఉన్నాయో చూద్దాం, రైట్? సో ఇది డెవలపర్స్కి ఎనేబుల్ చేయమని అడుగుతుంది. యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకు అవసరం లేదు, లేటర్ ఆన్ విల్ సీ. అండ్ ఇక్కడ కూడా ఏం లేవు, న్యూ లైబ్రరీస్ ఏం లేవు. అంటే ఇది న్యూ ఆర్గ్ కాబట్టి ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉండవు. మరి ఎలా వెంకట్ ఎక్కడికి వెళ్ళాలి? ఫస్ట్ ఇక్కడ మీరు సెర్చ్ చేసినంత మాత్రాన ఏజెంట్ ఫోర్స్ రిలేటెడ్ ఏజెంట్స్ బిల్డ్ చేయడానికి ఆప్షన్స్ ఉండదు, ఓకేనా. ఫస్ట్ మీరు ఏం చేయాలి? ఐన్స్టీన్కి వెళ్ళాలి, ఓకేనా. ఐన్స్టీన్ సెటప్. ఈ పర్టిక్యులర్ ఐన్స్టీన్ సెటప్ ఏదైతే ఇక్కడ ఉందో ఈ ఐన్స్టీన్ సెటప్ ఓల్డ్ ఆర్గ్లో ఉండదు, ఓకేనా. ఇక్కడ ఐన్స్టీన్ సెటప్ అని చెప్పేసి క్లిక్ చేసిన ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఐన్స్టీన్ సెటప్ అనే మన ఇక్కడ లింక్ ఇది రాలేదు క్విక్ ఫైండ్ బాక్స్లో అంటే ఆ ఆర్గ్ ఎలిజిబుల్ కాదు ఏజెంట్ ఫోర్స్కి అని చెప్పేసి మీనింగ్. అది నువ్వు 1 month బ్యాక్ క్రియేట్ చేసినావా, 3 months బ్యాక్ క్రియేట్ చేసుకున్నావా, అన్నెసెసరీగా మళ్ళీ కొత్త ఆర్గ్ క్రియేట్ చేసుకోవాలి, ఓకేనా. నా ఒకవేళ ఒకటే మెయిల్ ఐడికి ఒకటే ఆర్గ్ వస్తుందంటే ఇంకో మెయిల్ ఐడి గూగుల్లో క్రియేట్ చేసుకొని దాంతో క్రియేట్ చేసుకోండి, ఓకే. నా ఐన్స్టీన్ సెటప్లో మీద క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంది?
టర్న్ ఆన్ ఐన్స్టీన్, దీన్ని ఆన్ చేయాలి ఈ టాగుల్ బటన్ని. ఈ సెటప్ ఇంపార్టెంట్, చూడండి. మళ్ళీ తర్వాత నాకు ఆప్షన్ రావట్లేదు, నాకు ఈ ఆప్షన్స్ లేవు అని నాకు మెసేజ్లు కానీ ఇవన్నీ మీద మీద పెట్టకండి. ఓకే, సో ఫస్ట్ టర్న్ ఆన్ ఐన్స్టీన్ ఆన్ చేసిన తర్వాత, సో ఇవి అవసరం లేదు, ప్రాంప్ట్ బిల్డరు, ఇవి డిప్లాయ్ ప్రాంప్ట్ అలా ఇప్పుడైతే అవసరం లేదు, ఫర్దర్గా అవసరం ఉంటాయి. అట్లా ఆన్ చేసి పడేయండి, అట్లా ఆన్ చేసేయండి, అలా పడి ఉంటాయి అంతే. ఓకేనా, 3 ఆన్ చేసేసినాం. నా ఆన్ చేసిన తర్వాత ఒక్కసారి ఆర్గ్ని రిఫ్రెష్ చేద్దాం. ఓకే, రిఫ్రెష్ చేసిన తర్వాత నా ఇప్పుడు వెళ్ళి ఏజెంట్ ఫోర్స్ అని చెప్పేసి టైప్ చేయండి. ఓకేనా, ఏజెంట్ ఫోర్స్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేయండి. సో ఇక్కడ మనకి ఇంతకుముందు ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయా? ఓకేనా, ఈ ఆప్షన్స్ అన్నీ ఉన్నాయా? ఓన్లీ నాకు తెలిసి డేటా లైబ్రరీ ఒకటి ఉంది, ఇంకోటి ఏజెంట్ ఫోర్స్ ఫర్ డెవలపర్స్ ఒకటి ఉంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి వెంకట్? ఇవన్నీ ఎలా వచ్చినాయి అంటే బికాస్ ఆఫ్ టర్నింగ్ ఆన్ దిస్ టాగుల్ బటన్. టర్న్ ఆన్ ఐన్స్టీన్ ఏదైతే ఉందో అది ఆన్ చేసిన తర్వాతనే ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. రైట్, నెక్స్ట్ స్టెప్. ఓకే, అది ఆన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మరి? ఏజెంట్ ఫోర్స్ ఏజెంట్స్ దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి? ఏజెంట్ ఫోర్స్ ఇక్కడ మళ్ళీ ఏజెంట్ ఫోర్స్ తోటి సెర్చ్ చేసిన తర్వాత ఏజెంట్ ఫోర్స్ ఏజెంట్స్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని కూడా మనం ఏం చేయాలి? టర్న్ ఆన్ చేయాలి. రైట్, సో దాన్ని టర్న్ ఆన్ చేసే ముందు ఇక్కడ మీకు ఈ పర్టికులర్ గ్లోబల్ యాక్షన్స్ దగ్గర ఏదైనా ఏజెంట్ లాగా సింబల్ ఏమైనా కనపడుతుందా? రైట్, ఏది లేదు కదా. నేను ఇప్పుడు దీన్ని టర్న్ ఆన్ చేయగానే, దీన్ని టర్న్ ఆన్ చేసిన, ఓకే, రీఫ్రెష్ ఇట్. ఓకే, రాలేదు. ఏజెంట్ ఫోర్స్ మాత్రమే టర్న్ ఆన్ చేసిన. దాని కింద ఎనేబుల్ ది ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ ఏజెంట్ అని చెప్పేసి ఒకటి ఉంది. రైట్, దీన్ని కూడా ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన అండ్ రీఫ్రెష్ చేసిన, ఇక్కడ చూడొచ్చు అలా వచ్చిపోయింది ఏజెంట్. ఓకే, సో లెట్స్ నేను చెప్తాను. ఫస్ట్ ఏజెంట్ ఇక్కడ వచ్చింది కదా, మీరు ఇక్కడికి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. సేల్స్ ఆర్ సంథింగ్ అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా అది వచ్చిందా? సే హలో టు ఏజెంట్ ఫోర్స్. అది ఎందుకు వస్తుందంటే బికాస్ ఆఫ్ టర్నింగ్ ఆన్ దిస్ బోత్. ఏజెంట్ డిఫాల్ట్ ఏజెంట్ ఏదైతే సేల్స్ ఫోర్స్ క్రియేట్ చేసిందో దాన్ని ఇప్పుడు నేను టర్న్ ఆన్ చేసిన. రైట్, ఆన్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తున్నా, దాన్ని క్లిక్ చేసిన. క్లిక్ చేస్తే మనకి ఇలా రావడం జరిగింది. సంథింగ్ వెంట్ రాంగ్, రిఫ్రెష్ ది కన్వర్జేషన్ అండ్ ట్రై అగైన్. ఓకే, రిఫ్రెష్ చేద్దాం. ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా రాదు. పోనీ ఆర్గ్ మొత్తాన్ని రిఫ్రెష్ చేద్దాం, రాదు. పోనీ ఇక్కడ యాప్ లాంచర్లోకి వెళ్ళి మళ్ళీ సేల్స్ యాప్స్కి ఆర్ సర్వీస్ యాప్కి వద్దాం, అది ఎలా అయినా రాదు, సేమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుందంటే, నువ్వు ఏజెంట్ని ఆన్ చేసినావు, బట్ ఆ ఏజెంట్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా కూడా చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మళ్ళీ సేల్స్ ఫోర్స్ ఏదో అప్డేట్ ఇచ్చింది. ఏమి ఇచ్చిందంటే ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ విల్ బీ రిటైర్డ్ సోన్. ఓకే, సో ఈ ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ ఏజెంట్ అనేది వెరీ సోన్ ఇది ఉండదు, రిటైర్ అయిపోతుంది. దీని ప్లేస్లో టు అవాయిడ్ సర్వీస్ ఇంటరప్షన్స్ అండ్ కీప్ యువర్ ఎగ్జిస్టింగ్ కన్ఫర్మేషన్స్ మైగ్రేట్ టు ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్. ఓకే, ఈ ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్ అని ఇంకొక ఏజెంట్ని తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, సో ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్ అని ఇంకొకటి దాన్ని తీసుకురావడం జరుగుతుంది. దాని గురించి కూడా చూద్దాం. ఫస్ట్ అయితే ఈ డిఫాల్ట్ వన్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఈ ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్ ఏఈఏ అంటారు షార్ట్కట్లో. ఓకేనా, ఏంటిది? ఏఈఏ, ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్. సో దీని గురించి కూడా మనం చూద్దాం. ఫస్ట్ ఏం చేసినా నాకు ఇది వర్క్ అవ్వాలి వెంకట్. రైట్, వర్క్ అవ్వాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ డిఫాల్ట్ ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ ఏజెంట్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తే, క్లిక్ చేయకముందే ఇక్కడ ఏముంది? యాక్టివ్ బటన్ ఏమైనా ఉందా? చెక్ బాక్స్, యాక్టివ్లో ఉందా? లేదు. లెట్స్ క్లిక్ ఆన్ డిఫాల్ట్ ఏజెంట్ డిఫాల్ట్. ఇలా ఓపెన్ అవుతుంది మనకి. సో ఇక్కడ ఒకటి చెక్ బాక్స్ ఉంది, యాక్టివ్ చెక్ బాక్స్. దాన్ని ఏం చేయాలి? మనం ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేయాలంటే ఓపెన్ ఇన్ బిల్డర్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తే, ఓపెన్ ఇన్ బిల్డర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇదంతా పక్కన పెట్టేసేయండి. ఓకేనా, ఫస్ట్ అయితే నేను ఏం చేస్తున్నా, యాక్టివ్ చేసేస్తున్నా. కమాన్ కమాన్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, వార్నింగ్స్, ఇది ఎర్రర్స్ కాదు వార్నింగ్స్ ఉన్నాయి. ఇగ్నోర్ అండ్ యాక్టివేట్.
ఎస్, సక్సెస్ఫుల్గా మనం ఏం చేసినాం, మన ఏజెంట్ని యాక్టివేట్ చేసినాం. గో బ్యాక్. అండ్ మీకు ఇక్కడ చూసినట్టయితే యాక్టివ్ సింబల్ ఏముంది, ఎనేబుల్ అయింది, రైట్? పర్ఫెక్ట్. నౌ గో బ్యాక్ టు హియర్. అది క్లోజ్ చేస్తాం ఒకటి. ఇక్కడికి వచ్చి రీఫ్రెష్ చేస్తే ఆర్ ఇక్కడి నుంచి రీఫ్రెష్ చేసినా కానీ ఇప్పుడు మనకి ఏజెంట్ అవైలబుల్గా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఏముంది ఏజెంట్ ఫోర్స్, ఇప్పుడు ఆ ఏజెంట్ అనేది డిఫాల్ట్ ఏజెంట్ అనేది అవైలబుల్గా ఉంది. సో ఇప్పుడు మీరు అడగండి దీన్ని ఏం చేయమని అడుగుతారు. లెట్స్ ఇప్పుడు నేను హాయ్ అని అడుగుతున్నా. ఓకేనా? సో బై డిఫాల్ట్గా నాకు ఒక ఏజెంట్ ఫోర్స్ అని చెప్పేసి సమ్ హాయ్ ఆమ్ ఏజెంట్ అండ్ ఏ అసిస్టెంట్ సంథింగ్ ఏదో వచ్చింది కదా. సో అది దాని యొక్క డిఫాల్ట్ మెసేజ్ అన్నట్టు. బై డిఫాల్ట్గా హెల్లో హౌ కెన్ ఐ అసిస్ట్ యూ టుడే అని చెప్పేసి అడుగుతుంది. సో లెట్స్ ఏమని అడుగుతున్నా అంటే let's say account record. Okay, let's say okay. Account record count please. అకౌంట్ ఆబ్జెక్ట్ యొక్క రికార్డ్స్ కౌంట్ అని చెప్పేసి అడుగుతున్నా. ఓకే, రికార్డ్ అడిగిన రికార్డ్స్. ఓకే, దేర్ ఆర్ 13 అకౌంట్ రికార్డ్స్ ఇన్ ది సిస్టమ్. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్. ఓకే, సో ఈజ్ దేర్ ఎనీ డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయని అడుగుతున్నా. There is no duplicate account records based on their names. Okay, perfect. Let's create some account records. నేనేం చేస్తున్నా అంటే దీన్ని ఇట్లానే ఉంచండి. అకౌంట్స్లోకి వెళ్ళి కొన్ని రికార్డ్స్ని మనం ఇది న్యూ బటన్ రావట్లేదు కదా. లెట్స్ ఇక్కడ క్లియర్ హిస్టరీ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత మోర్ ఇన్ఫర్మేషన్ కోసం దీని మీద క్లిక్ చేసి వస్తుంది. పిన్ చేసుకోవచ్చు, క్లోజ్ చేయొచ్చు. క్లోజ్ చేసిన మళ్ళీ కావాలంటే ఇక్కడ క్లిక్ చేస్తే వస్తుంది. డోంట్ వరీ, ఇక్కడ క్లోజ్ చేసిన. నా క్లిక్ ఆన్ న్యూ అకౌంట్ రికార్డ్. నా ఇప్పుడు నేనేం చేస్తున్నా, సమ్ నేమ్ చెప్పండి ఏదోటి. ఓకే, లెట్స్ టేక్ మనోజ్. సేవ్ అన్ న్యూ. అగైన్ మనోజ్. సేవ్ అన్ న్యూ. అగైన్ మనోజ్. సేవ్ అన్ న్యూ. డూప్లికేట్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నా 3. అండ్ అనిల్ రికార్డ్స్ కూడా ఒక 2 చేస్తున్నా. ఓకే, అండ్ గైస్ రామ్ రికార్డ్స్ కూడా ఒక 2 చేసిన. ఓకే, now let's go back to here. Just is there any duplicates? On account object records. సో అది ఇచ్చింది చూడండి. there are duplicate records in the account object. For example, 3 records with the name of Manoj. 3 times create చేసినామా. 2 with the name of Ram and 2 with the name of Anil. రైట్, ఇట్లా మనం అది అడుగుతూ ఉంది. లెట్స్ సే can you delete or like can you అవసరం లేదు, please delete the duplicate records. మేబీ ఇది చేయలేకపోవచ్చు, బట్ లెట్స్ సీ. కరెంట్లీ ఐ కెనాట్ డిలీట్ ది రికార్డ్స్ డైరెక్ట్లీ, హౌఎవర్ ఐ కెన్ హెల్ప్ యూ ఐడెంటిఫై ద డూప్లికేట్ రికార్డ్స్. యా, ఓకే, అది అంటే దాని సరౌండింగ్స్లో లేదన్నట్టు. రికార్డ్స్ని డిలీట్ చేయడం ఈ ఏజెంట్ పని కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఓకే, లెట్స్ సే ఆర్ ఎల్స్ can you provide let's say duplicate records step by step ఇది పారాగ్రాఫ్ ఫార్మాట్లో వస్తుంది. లెట్స్ సే need points wise or something. చూడండి ఇక్కడ. సరే, ఇదంతా కూడా అది కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ని చేస్తుంది. మరి బ్యాక్ ఎండ్లో ఏమవుతుంది వెంకట్, రైట్? యాజ్ అ కస్టమర్గా, అది ఎండ్ యూజర్గా ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తున్నాం కదా. మరి బ్యాక్ ఎండ్లో దీని యొక్క స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి చూద్దాం.
ఇప్పుడు ఇవన్నీ ఏవైతే అడిగినో అవి కూడా బ్యాక్ ఎండ్లో అడుగుదాం. మరి బ్యాక్ ఎండ్లోకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి వెంకట్? ఇవన్నీ నేను క్లోజ్ చేస్తున్నా మళ్ళీ. ఓకే, ఎట్లా వెళ్ళాలి? సింపుల్ సెటప్ టైప్ ఇక్కడ ఏమని టైప్ చేస్తారు? ఏజెంట్ ఫోర్స్ సేల్స్ ఫోర్స్ ఏజెంట్స్. వన్ నా అండ్ ఇక్కడ ఏదైతే ఉందో సేల్స్ ఫోర్స్ ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే కనుక మనకి ఇట్లా ఓపెన్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ దాని యొక్క డీటెయిల్స్, దాని యొక్క నేమ్ ఏంటిది, ఏపీఐ నేమ్ ఏంటిది, కోపైలట్ ఫర్ సేల్స్ ఫోర్స్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత దాని యొక్క సిస్టమ్ మెసేజ్ ఏంటిది, వెల్కమ్ మెసేజ్ ఏముంది అండ్ ఎర్రర్ మెసేజ్ ఏముంది. సంథింగ్ వెంట్ రాంగ్ ట్రై అగైన్ అని చెప్పేసి ఎర్రర్ మెసేజ్ వస్తుంది. వెల్కమ్ మెసేజ్ అంటే ఇంతకుముందు మీకు ఇక్కడ క్లిక్ చేయగానే ఫస్ట్ ఇచ్చింది చూడండి ఇది. సో హాయ్ ఐఎమ్ ఏజెంట్ ఫోర్స్ అండ్ ఏఐ అసిస్టెంట్ సంథింగ్ ఉంది కదా, ఆ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి, రైట్? నువ్వు కావాలంటే దాన్ని మాడిఫై చేసుకోవచ్చు, బట్ అగైన్ దీని దేనికి రాదు. బట్ లెట్స్ సి. ఇక్కడ లాంగ్వేజ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. డిఫాల్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది, టోన్ వచ్చేసి క్యాజువల్ ఉంది. ఇవన్నీ కూడా డీటెయిల్స్. జస్ట్ నా ఓపెన్ ఇన్ బిల్డర్. సో ఓపెన్ ఇన్ బిల్డర్ ఇక్కడ మనకి 3 ప్యానల్స్ లాగా ఉన్నాయి, ఓకేనా? ఇది ఒక 3 బ్లాక్స్ లాగా అనుకోవచ్చు. దిస్ ఇస్ 1 బ్లాక్ అండ్ అనదర్ బ్లాక్ అండ్ ఇది ఒక అనదర్ బ్లాక్, థర్డ్ బ్లాక్. ఫస్ట్ బ్లాక్, సెకండ్ బ్లాక్, థర్డ్ బ్లాక్. అంటే ఏజెంట్ మనం బిల్డ్ చేసే ప్రాసెస్లో ఇవి 3 యూజ్ చేస్తూ ఉంటాం. ఏంటి వెంకట్? సో ఇక్కడ కొన్ని థింగ్స్ ఉన్నాయి. ఇంతకుముందు చెప్పాను కదా టాపిక్స్ అని చెప్పేసి, ఆ టాపిక్స్లో మళ్ళీ యాక్షన్స్ ఉంటాయి, రైట్? సో అవన్నీ కూడా మనం చూద్దాం. ఇక్కడ టాపిక్స్, డేటా, కాంటెక్స్ట్, లాంగ్వేజ్ అండ్ ఈవెంట్స్ ఇవి యూజ్ చేస్తూ ఉండాలి. లెట్స్ సి ఫర్దర్గా చూద్దాం. అండ్ ఇక్కడైతే మనకి 2 టాపిక్స్ అనేవి ఉండడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ యూనో ప్యానల్లో దేనికి ఈ డిఫాల్ట్ ఏజెంట్స్కి 2 టాపిక్స్ ఉన్నాయి. మరి ఇది దేనికి వేయకండి అంటే, మీరు ఫ్లోలో డీబగ్ చేసిరా ఎప్పుడైనా? సైడ్కి డీబగ్ డీటెయిల్స్ అన్నీ ఇస్తూ ఉంటుంది కదా, అట్లా ఇక్కడ డీబగ్ డీటెయిల్స్ ఇస్తుంది. ఇదేంటంటే మనం యాక్టివేట్ చేయడానికంటే ముందు టెస్ట్ చేయడానికి ఏజెంట్ ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని, ఓకేనా? లెట్స్ సి. ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఇంతకుముందు ఏం అడిగినాం క్వశ్చన్, ఏదన్నా లెట్స్ సే నాట్ ఓన్లీ అకౌంట్ దేనికైనా చెప్తుంది. లెట్స్ సే case object or else open cases count. ఇక్కడ చూడండి ఓపెన్ కేసెస్ కౌంట్ అని చెప్పేసి నేను ఇచ్చిన, ఇది వర్కింగ్ అనేది ఇక్కడ వస్తుంది చూడండి, డీబగ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి చూడండి. నేనేం క్లిక్ చేయలేదు, అదే ఆటోమేటిక్గా వచ్చేసింది. సో 3 ఓపెన్ కేసెస్ ఉన్నాయంట మన ఆర్గ్లో, ఓకేనా? సో మే ఐ నో ఓపెన్ కేసెస్ డీటెయిల్స్, మనం న్యాచురల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని అడుగుతాం, ఓకేనా? సో here is the details of the 3 కేసెస్ యొక్క డీటెయిల్స్ అది ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? సో ఇక్కడ చూడవచ్చు, ఇది కేస్ నెంబర్ 1, కేస్ నెంబర్ 2 అండ్ కేస్ నెంబర్ 3. బట్ అగైన్ ఇది మనకు ఫ్రంట్ ఎండ్, ఇది జస్ట్ టెస్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఆ టెస్ట్ చేసే ప్రాసెస్లో ఇక్కడ మనకు కొన్ని థింగ్స్ వస్తూ ఉన్నాయి. ఏమొస్తూ ఉన్నాయి? ఫస్ట్ మనం ఓపెన్ కేసెస్ కౌంట్ అని చెప్పేసి ఎప్పుడైతే అడిగినామో ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసుకుని అదేం చేసింది, టాపిక్ని సెలెక్ట్ చేసుకుంది. ఏంటిది వెంకట్ మరి టాపిక్ ఏంది? ఇదంతా టాపిక్ని సెలెక్ట్ చేసుకుంది ఈ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని, ఓకేనా? సో టాపిక్ని ఏం సెలెక్ట్ చేసుకుంది? ఇక్కడ జనరల్ సిఆర్ఎం అని చెప్పేసి ఒక పర్టికులర్ టాపిక్ని సెలెక్ట్ చేసుకుంది. మనకి ఎన్ని టూ టాపిక్స్ ఉన్నాయి. ఒకటి జనరల్ సిఆర్ఎం, ఇంకొకటి సింగిల్ రికార్డ్ సమ్మరీ అని చెప్పేసి ఒక 2 రికార్డ్స్ ఉన్నాయి, ఓకేనా? నా ఇప్పుడు దాని జనరల్ సిఆర్ఎంకు ఫస్ట్ ఆన్సర్కి మనకి సెలెక్ట్ చేసుకుంది. ఏమున్నాయి దాంట్లో? ఇక్కడ 15 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అంటే ఒక ఏజెంట్ వర్క్ చేయాలంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. అంటే నువ్వు ఈ ఏరియాలోకి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళాలి అండ్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్. మనం కస్టమ్ ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు నేను చెప్తాను ఆ ఇన్స్ట్రక్షన్స్ ఎట్లా ఇవ్వాలి ఏంటి అనేది, ఓకేనా? సో ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ చెక్ చేసుకుంటుంది అది మనకు అవుట్పుట్ ఇచ్చే ముందు. అండ్ యాక్షన్స్ కూడా ఉన్నాయి, ఓకేనా? సో ఇక్కడ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నా చూడండి, జనరల్ సిఆర్ఎంలోకి వెళ్ళింది కదా, అది వెళ్ళిన తర్వాత ఇక్కడ ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ ఉన్నాయి. క్లాసిఫికేషన్ ఏంటిది, స్కోప్ ఏంటిది, ఇక్కడ ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ అన్నట్టు ఇవన్నీ కూడా, ఓకేనా? సో ఏదైతే ఇంతకుముందు ఇక్కడ 15 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం కదా, ఇదన్నీ చెక్ చేసింది అండ్ బ్యాక్ ఎండ్లో ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు.
నువ్వు ఏం చేయాలి ఏంటి అనేది పర్టికులర్ ఏజెంట్కి ఒక డైరెక్షన్ ప్రొవైడ్ చేస్తున్నావు. దాని తర్వాత యాక్షన్స్ ఏం చేస్తున్నావు నెక్స్ట్ యాక్షన్స్ టాపిక్ సెలెక్షన్ దిస్ టాపిక్స్ యాక్షన్స్ ఉంది కదా, దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే ఇవన్నీ కూడా ఏమున్నాయి యాక్షన్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ యాక్షన్స్ నుంచి దేని పిక్ చేసుకుంది అది యాక్షన్ సెలెక్షన్. ఓకేనా, దేని పిక్ చేసుకుంది ఇక్కడ యాక్షన్ లాంచ్డ్ క్వైరీ రికార్డ్స్ విత్ అగ్రిగేట్ అని చెప్పేసి తీసుకుంది. ఎక్కడుంది అది సంథింగ్ క్వైరీ రికార్డ్స్ విత్ అగ్రిగేట్ ఈ పర్టికులర్ యాక్షన్లోకి వెళ్ళడం జరిగింది. మరి యాక్షన్ అంటే ఏంటిది వెంకట్, టాపిక్ ఏంటంటే వెంకట ఇప్పుడు అడగవద్దు, నేను చెప్తాను. ఓకేనా, మళ్ళీ అక్కడికి వెళ్తే మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పటికే ఇవన్నీ కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు, బట్ చాలా ఈజీగా ఉంటుంది. కొంచెం మనకు అది అలవాటు కావాలి, దాన్ని ఏమంటారు ఫెమిలియర్గా సెట్ అవ్వాలి కొంచెం. ఓకే, సో నెక్స్ట్ ఏం చేసింది ఇక్కడ బ్యాక్ ఎండ్లో యాక్షన్ సెలెక్ట్ చేసుకొని నేను ఇన్పుట్ ఏమని అడిగినది కౌంట్ ద నెంబర్ ఆఫ్ కేసెస్ అని చెప్పేసి అది ఇచ్చింది. ఇన్పుట్ ఇచ్చినాం మనం. నెంబర్ ఆఫ్ కేసెస్ ఏవైతే ఉన్నాయో, ఓపెన్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ నెంబర్ ఆఫ్ ఓపెన్ కేసెస్ని కౌంట్ చేయమని చెప్పేసి అడిగిన. నేను జస్ట్ ఓపెన్ కేసెస్ కౌంట్ అనే ఇచ్చిన, అది కన్వర్ట్ చేసుకుంది ప్రాపర్ ప్రాంప్ట్లోకి. అది మనకు రిజల్ట్ కూడా ఇక్కడ ఇచ్చింది చూడండి, 3 అని ఇచ్చింది. దాని తర్వాత కిందికి వస్తే ఆ పర్టికులర్ కేసెస్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఇక్కడ జేసన్ ఫార్మాట్లో ఉంది. బట్ అగైన్ మనకు జేసన్ ఫార్మాట్లో అర్థం కాదు కదా మళ్ళీ, అవునా? ఐ మీన్ అర్థమైనా మనకు అర్థమైద్దాం, బట్ ఎండ్ యూజర్ కూడా జేసన్ ఫార్మాట్ అయితే అర్థం కాదుగా, రైట్? సో ఇక్కడ కేసెస్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఇక్కడ వచ్చిన డీటెయిల్స్ ఉంటాయి, జేసన్ ఫార్మాట్లో ఉంది. మళ్ళీ ఏం చేయాలి ఇక్కడ రీజనింగ్, యాక్షన్ సెలెక్షన్. సో ఇక్కడ ఏజెంట్ రెస్పాన్స్. ఇక్కడ ఏజెంట్ రెస్పాన్స్ ఎట్లా అయిందంటే ఈ పర్టికులర్ ఏదైతే ఈ జేసన్ ఫార్మాట్ ఉందో దాన్ని తీసుకొని నార్మల్ ఫార్మాట్లోకి ఇట్లా కన్వర్ట్ చేసింది. దే ఆర్ కరెంట్లీ 3 ఓపెన్ కేసెస్ అని చెప్పేసి ఇట్లా ఇవ్వడం జరిగింది. క్లియరా గైస్? దీనికోసం బ్యాకెండ్లో మనం ఇంతకుముందు చెప్పాను కదా, లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కావచ్చు, అట్లాస్ రీజనింగ్ ఇంజిన్ కావచ్చు, ఇవన్నీ కూడా బ్యాకెండ్లో రన్ అవుతూ ఉంటాయి. ఎక్కడ రన్ అవుతాయి అసలు ఏంటివి అవి అనేది మనం ఫర్దర్గా కస్టమ్ ఏజెంట్ క్రియేట్ చేసేటప్పుడు చూద్దాం. ప్రతి ఒక్క దానికి కూడా ఈ ప్లాన్ ఐడి ఒకటి జనరేట్ అవుతూ ఉంటుంది. లెట్స్ ఇప్పుడు దీనికి ఒక ప్లాన్ ఐడి జనరేట్ అయింది కదా, దీన్ని మినిమైజ్ చేసిన తర్వాత నేను తర్వాత ఏమని అడిగినా ఓపెన్ కేసెస్ కౌంట్ 3 ఇచ్చిన తర్వాత మెయిన్ ఆఫ్ ద ఓపెన్ కేసెస్ డీటెయిల్స్ అని చెప్పేసి అడిగిన, దానికి ఒక ప్లాన్ ఐడి వచ్చింది. సో అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసింది అనేది ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకేనా, జనరల్ సిఆర్ఎంలోకి వెళ్ళింది. దాని తర్వాత క్వైరీ రికార్డ్స్ అనే పర్టికులర్ క్వైరీ రికార్డ్స్ అనే పర్టికులర్ ఏదైతే యాక్షన్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకుంది. అవన్నీ కూడా జేసన్ ఫార్మాట్లో రావడం జరిగింది. మళ్ళీ ఏం చేసింది, దీన్ని ఒక ప్రాపర్ ఏజెంట్ రెస్పాన్స్ మంచి నార్మల్ ఒక పొలైట్ నార్మల్ పర్సన్ లాగా ఇది ఇట్లా ఇవ్వడం జరిగింది. అంటే బ్యాక్ ఎండ్లో ఇదంతా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నీకు ఇంతకుముందు నేనేం చెప్పినా డైరెక్ట్ ఇక్కడ మనం క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ వచ్చింది, అవునా? క్వశ్చన్ ఇస్తే ఇవే క్వశ్చన్ అక్కడైనా సేమ్ అదే ఆన్సర్ ఇస్తుంది, బట్ ఇక్కడ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ వస్తుంది. బ్యాక్ ఎండ్లో ఏం జరుగుతుంది అనేది మీకు తెలవాలి కదా, రైట్? బ్యాక్ ఎండ్లో ఇదంతా జరుగుతుంది అన్నట్టు. అవి ఎట్లా క్రియేట్ చేస్తాం అనేది గోయింగ్ ఫార్వర్డ్ మనం క్రియేట్ చేసేటప్పుడు నేను దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గాయస్ క్లియరా? ఈ పర్టికులర్ 3 టేబుల్స్, ఇది ఒకటి అండ్ ఇది ఒకటి అండ్ ఇది ఒకటి, సింపుల్. ఇక్కడ మనం టాపిక్స్ అండ్ యాక్షన్స్ ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ ఇది డీబగ్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ వస్తూ ఉంటాయి, ఇది టెస్ట్ చేసుకోవడానికి. గాయస్ పర్ఫెక్ట్. వాట్ అబౌట్ అదర్స్? ఓ గ్రేట్. నాకు అర్థం కాలే ఏంటి. ఇది డిలీట్ చేయలేదు, ఓకేనా? సో డిలీట్ చేయలేదు, బట్ అగైన్ మనం కావాలంటే యాక్షన్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేసుకోవచ్చు. అంటే ఈ ఏజెంట్ చేయలేదు, ఒక్కొక్క ఏజెంట్కి ఒక్కొక్క పని చెప్తాం. ఇప్పుడు మనం ఎంప్లాయీస్ ఉన్నాం, నేను సేల్స్ ఫోర్స్ డెవలపర్ని, నేను డెవలపర్ వర్కే చేస్తా, టెస్టింగ్ వర్క్ చేస్తాడు. ఇంకొక అతను ఉన్నాడు ఒరాకిల్ ఎస్ఏపి కైండ్ ఆఫ్ థింగ్స్. అట్లా ఎవరు వాళ్ళగా ఈ డిజిటల్ కోవర్కర్ కూడా అట్లా మనం బిల్డ్ చేస్తాం అన్నట్టు. ఈ పర్టికులర్ పర్సన్ ఈ పెద్ద ఆయన పని ఏంటంటే ఇతని పని ఏంటిదంటే డేటాని తీసుకొచ్చి ఇవ్వడం, సమ్మరైజ్ చేసి ఇవ్వడం నీకు, ఓకేనా? సో ఇప్పుడు నీకు జనరల్గా డేటా ఇట్లా ఇచ్చింది కదా, నాకు సమ్మరైజ్డ్ ఫార్మాట్లో కావాలనుకో. ఇప్పుడు లెట్సే ప్లీజ్ సమ్మరైజ్ ది 3 కేసెస్ అని చెప్పేసి నేను ఇట్లా ఇచ్చిన అనుకో, అదే ఏం చేస్తావో చూద్దాం.
లైక్ యాజ్ పారాగ్రాఫ్ ఫార్మాట్లో సమరైజ్ చేసి ఇస్తుంది. సో నేను ఇది కూడా క్లోజ్ చేస్తున్నా. సో దట్ థర్డ్ వన్ ఇక్కడ మనకి జనరేట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు హేర్ ఇస్ ద సమ్మరీ, అంటే కేస్ నెంబర్ ఏంటిది, అది జనరల్గా హ్యూమన్ రెస్పాండ్ అయినట్టు అవుతుంది. ఈ కేసు ఎప్పుడు ఏంది, అసలు ఎప్పుడు ఓపెన్ అయింది, దాని కథ ఏంది అనేది ఒక పర్టికులర్ సమరైజ్ ఫార్మాట్లో మనకి రావడం జరిగింది. దాని స్టేటస్ ఏంది, రైట్, ఎప్పుడు క్రియేట్ చేసిరు, ఆ కేసు అకౌంట్ ఏముంది, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అన్నీ కూడా వచ్చినాయి. అవునా. నా ఇది ఎక్కడికి వెళ్ళింది చూద్దాం ఫస్ట్. ఇది ఈవెంతో జనరల్ సిఆర్ఎంలోకి వెళ్ళింది టాపిక్ సెలెక్షన్. బట్ అగైన్ కొన్నిసార్లు మనకి ఈ పర్టికులర్ ఏదైతే ఉందో ఈ సింగిల్ సమ్మరీ రికార్డులోకి వెళ్ళాలి అంటే ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్ నేమ్, రికార్డ్ బై నేమ్ అండ్ సమ్మరైజ్ ద రికార్డ్. సమ్మరైజ్ ద రికార్డ్ చేసినప్పుడు ఇక్కడ కూడా రావాలి, బట్ అగైన్ దాంట్లో కూడా ఆప్షన్ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళింది. సో అలా క్లియరా. లెట్స్ సే నేనేం చేస్తున్నానంటే అకౌంట్స్లోకి వెళ్ళిన, ఆల్ అకౌంట్స్, ఏదో ఒకటి తీసుకుందాం. లెట్స్ ఎడ్జ్ కమ్యూనికేషన్ ఏదో ఒకటి తీసుకుందాం. ఇది నాకు ప్రొనౌన్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని తీసుకుందాం అంతే. లెట్స్ సే ప్లీజ్ ఫైండ్ ది ఆబ్జెక్ట్ based on this record name. రికార్డ్ నేమ్ ఉంది, నాకు అది ఏదో ఆబ్జెక్ట్ తెలియదు అనుకో. సో ఇక్కడ చూడొచ్చు ఎడ్జ్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇది అకౌంట్ రికార్డ్ అని వచ్చింది. మనకి బ్యాక్ ఎండ్లో కావాలి కదా, ఇది ఎక్కడికి వెళ్తుంది అనేది చూపించాలి కదా బ్యాక్ ఎండ్లో. ఇక్కడ వేస్తుంది. ఇప్పుడు ఇది ఇంకొక ప్లాన్ ఐడిని జనరేట్ చేస్తుంది. ఇక్కడ ఇవేదో జనరల్ సిఆర్ఎంకి పోయింది, బట్ అగైన్ లెట్స్ చూద్దాం. గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం. అంటే టాపిక్ మనం ఏ టాపిక్ అది ఆ పర్టికులర్ ఏదైతే మనం క్వశ్చన్ అడిగినామో అది ఏ టాపిక్లోకి వెళ్ళి దాని యొక్క బెస్ట్ ఆన్సర్ ఇవ్వగలిగితే ఆ టాపిక్లోకి వెళ్ళి అది తీసుకొచ్చుకుంటుంది అన్నట్టు. ఈ టాపిక్లోకి వెళ్ళాలని మనం మాన్యువల్గా చెప్పలేం. ఓకేనా. ఒక్కో టాపిక్లో కొన్ని యాక్షన్స్ ఉంటాయి, కొన్ని కైండ్ ఆఫ్ థింగ్స్ సెట్ చేసినాం. మనం అడిగిన క్వశ్చన్స్కి ద బెస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్లీజ్ delete the please delete the above record I cannot delete the records అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు ఇక్కడ డిలీట్ చేయలేను అని చెప్తుంది, రైట్. అంటే దీనికి యాక్సెస్, ఈ ఏజెంట్కి ఆ కైండ్ ఆఫ్ యూనో లెవెల్ ఆఫ్ యాక్సెస్ లేదు. క్లియరా. రైట్. నౌ గో బ్యాక్. రైట్, బ్యాక్ వచ్చిన తర్వాత వెంకట్ ఇక్కడ సేల్స్ ఫోర్స్ ఆల్రెడీ చెప్తుంది. ఏమని చెప్తుంది, లైక్ యాజ్ వర్క్ ఫ్లోస్, ప్రాసెస్ బిల్డర్ ఎట్లయితే రిటైర్ కాబోతున్నాయో దాని ప్లేస్లో ఫ్లోస్ యూజ్ చేయమని చెప్తుంది కదా. ఫ్లోస్ ఏం చేస్తాయి, ఇవి చేసే పనే చేస్తాయి, కొంచెం అడ్వాన్స్గా చేస్తాయి, రైట్. నా ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ విల్ బి రిటైర్స్ సోన్ అంటుంది. ఓకే, ఈ పర్టికులర్ సర్వీసెస్ మీరు ఇంటరప్షన్ ఉండొద్దు అనుకుంటే ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్ని మైగ్రేట్ చేసుకోవాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, నేను స్టార్ట్ చేస్తున్నా. ఇంకొక ఏజెంట్ మేబీ క్రియేట్ అవుతుండొచ్చు. లెట్స్ గివ్ సమ్ నేమ్. మీకు తెలుసు కదా ఏపీఐ నేమ్ ఎట్లా ఉండాలి, స్పేసెస్ అవి ఉండొద్దు. స్పేసెస్ అవి ఇస్తే అది క్రియేట్ కాదు. చూడండి. ఓకే, మళ్ళీ మొదటికి వచ్చింది. మళ్ళీ స్పేసెస్ అవి లేకుండా, స్పేసెస్ తీసేసినా పర్లేదు, అండర్ స్కోర్ ఇచ్చినా పర్లేదు, ఏపీఐ నేమ్. ఓకే, నౌ లెట్స్ క్లిక్ ఆన్ క్రియేట్. ఎస్, సక్సెస్ఫుల్గా ఇప్పుడు ఇక్కడ క్రియేట్ అయింది. చూడండి, ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్ అని చెప్పేసి క్రియేట్ అయింది. అండ్ ఇప్పుడు స్టిల్ పాతది యాక్టివ్లో ఉంది. మనం దీన్ని యాక్టివేట్ చేద్దాం. దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి, ఓపెన్ దట్ న్యూ వన్, ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్ డిఫాల్ట్. ఓకే, ఇది న్యూ వన్ అంట. ఓకే, అది వెళ్ళిపోతుంది. ఇంతకుముందు మనకు ఓన్లీ 3 డీటెయిల్స్ ఉండే, డీటెయిల్స్, సిస్టమ్ డీటెయిల్స్, సిస్టమ్ మెసేజెస్, దాని తర్వాత లాంగ్వేజ్ సెట్టింగ్స్ ఉండే. ఇప్పుడు యాడ్ ఆన్గా కనెక్షన్స్ అండ్ దాని తర్వాత ఏజెంట్ యాక్సెస్ కూడా యాడ్ ఆన్గా వచ్చింది. గోయింగ్ ఫార్వర్డ్ చూద్దాం మనం.
అండ్ ఇక్కడ దీన్ని యాక్టివేట్ చేయాలంటే ఏం చేయాలి? ఓపెన్ ఇన్ బిల్డర్, దీన్ని కూడా ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్సే ఉన్నాయనుకోవద్దు, మేబీ బ్యాక్ ఎండ్లో ఏమైనా అప్డేట్స్ ఉండొచ్చేమో, నాకు కూడా తెలియదు. లెట్స్ చూద్దాం. లెట్స్ క్లిక్ ఆన్ యాక్టివేట్. ఎస్, యాక్టివేట్ అవుతుంది, సక్సెస్ఫుల్గా యాక్టివేట్ అయిపోయింది. రైట్, మీరు ఇక్కడ ఏమైనా టెస్ట్ చేసినా కానీ అదే పర్టికులర్ థింగ్స్ ఇంతకుముందు ఎట్లయితే జనరేట్ చేసిందో అట్లనే జనరేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో మీరు టెస్ట్ చేయండి. దాని తర్వాత నేను వన్ స్టెప్ బ్యాక్, మనకి ఇక్కడ యా, సో నా ఇక్కడ చూడవచ్చు యువర్ ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ ఏజెంట్ ఇంతకుముందు పేరు నౌ అన్ ఎంప్లాయ్ ఏజెంట్, అంటే ఎంప్లాయ్ ఏజెంట్గా నేమ్ చేంజ్ చేసిరు. ఓకేనా? ఇప్పుడు ఎంప్లాయ్ ఏజెంట్ అయిపోయింది, ఆ డిఫాల్ట్ ఉంది ఇప్పుడు, అంటే ఇప్పుడు ఇది వర్క్ చేస్తుంది అన్నట్టు. ఓకేనా? ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్ ఏదైతే ఉందో అది వర్క్ చేయడం జరుగుతుంది అన్నట్టు. దాని ప్లేస్ ఇది నాకు తెలిసి గోయింగ్ ఫార్వర్డ్ దీన్ని రిమూవ్ చేస్తారు. డిఫాల్ట్ ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్ ఏదైతే ఉందో అది పోయి దాని ప్లేస్లో ఇది వస్తుంది. నా మరి ఇప్పుడు ఫ్రంట్ ఎండ్లో వర్క్ అవుతుందా వెంకట్? రిఫ్రెష్ ఇట్. వర్క్ అవుతుంది. ఓకే, ఇది ఇట్లా ఇస్తుంది చూడండి. లెట్స్ స్టార్ట్ అని చెప్పేసి సజెషన్ లాగా ఇస్తుంది. లిస్ట్ ఆల్ అకౌంట్స్ విత్ ద రీసెంట్ యాక్టివిటీస్, షో అకౌంట్స్ హైయెస్ట్ ఆపర్చునిటీస్, ఫైండ్ ద అకౌంట్ క్రియేటెడ్ ద లాస్ట్ మంత్. ఓకే, లెట్స్ సి. ఓకే, సో ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్నట్టు. లెట్స్ ఎనీ డూప్లికేట్ ఆన్ అకౌంట్, వ్యూ మోర్ కొడితే మనకు వచ్చేస్తాం మ్యూర్, అంటే ఇక్కడ రీసెంట్గా క్రియేట్ అయినాయని కూడా వచ్చి ఉండొచ్చు. డూప్లికేట్ రికార్డ్స్ బేస్డ్ ఆన్ ద నేమ్స్, లెట్ యూ నో ఇఫ్ యూ నీడ్ ఫర్దర్. ఓకే, అది ఇస్తా అన్నది బట్ ఇవ్వలేదు. లెట్స్ సే లిస్ట్ అవుట్. సో మనోజ్ 3 రికార్డ్స్ అండ్ ర్యామ్ PS2 అండ్ అనిల్ PS2 ఇట్లా మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు లేటెస్ట్ ఏజెంట్ ఉందా వెంకట్? మరి ఇక్కడ ఏముంది? లెట్స్ సి. యా, ఇది ఇవి రెండు సేమ్ ఆప్షనే. ఇప్పటికి వెళ్ళి నేనేం చేయాలి? ఇది ఓల్డ్ వన్ కదా, ఏజెంట్ ఫోర్స్ డిఫాల్ట్. లెట్స్ ఓపెన్ దాట్, ఓపెన్ ఇన్ బిల్డర్, లెట్స్ డీయాక్టివేట్. దీన్ని డీయాక్టివేట్ చేస్తున్నా, డీయాక్టివేట్ అయిపోయింది. గో బ్యాక్. ఇక్కడ చూడొచ్చు ఇది యాక్టివ్లో లేదు. ఇప్పుడు ఏం యాక్టివ్లో ఉంది? న్యూ వన్నే ఉంది. ఎంప్లాయ్ ఏజెంట్ ఏదైతే ఉందో అదే యాక్టివ్లో ఉండడం జరిగింది. నా లెట్స్ గో బ్యాక్ టు హియర్ అండ్ రిఫ్రెష్. ఓ మ్యాన్, సంథింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ రిఫ్రెష్ అని చెప్పేసి వచ్చింది. దట్ మీన్స్ న్యూ ఏజెంట్ని ఇది ఇతనికి లేదు యాక్సెస్ యాక్చువల్గా. దట్ మీన్స్ ఇతనికి అంటే నాకు లేదు, సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా? న్యూ ఏజెంట్ కావాలి అంటే మనకు అదొక పర్మిషన్ సెట్ ఆర్ లైక్ అది ఉంటుంది. సో మనం ఏజెంట్ యాక్సెస్ కోసం, ఈ న్యూ ఏజెంట్ కోసం మనం దాన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఎనేబుల్ చేయాలి. రైట్, సో మనకి ఎన్నిసార్లు రిఫ్రెష్ చేసినా రాదు. సరే, లెట్స్ గో టు ది, బై ద వే ఏజెంట్ అయితే యాక్టివ్లో ఉంది కదా ఇంకొకటి? ఎస్ ఉంది. లెట్స్ గో టు ది సెటప్, క్లోజ్ చేద్దాం. యూజర్స్, last 10 minutes. Let's close the agent first. And నాకేం ప్రొఫైల్ ఉంది? ఇది యూజర్ నేమ్ అండ్ దిస్ ఇస్ అ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్. నా ప్రొఫైల్లోకి వెళ్ళి ప్రొఫైల్ లెవెల్లో కానీ పర్మిషన్ సెట్ లెవెల్లో కానీ మనం యాక్సెస్ ఇవ్వాలి. ఎనేబుల్ ఏజెంట్ యాక్సెస్ అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ ఎనేబుల్ ఇక్కడ ఫ్లో యాక్సెస్ ఉంది, ఎనేబుల్ ఏజెంట్ యాక్సెస్ ఉంది. రైట్, సో క్లిక్ ఆన్ ఎడిట్. ఏజెంట్ ఫోర్స్ ఎంప్లాయ్ ఏజెంట్ డిఫాల్ట్.
ఇంతకుముందేమో ఏజెంట్ ఫోర్స్ ఏజెంట్ డిఫాల్ట్ అని ఉండేది, ఇప్పుడు ఎంప్లాయ్ యాడ్ చేశారు. నేమ్ ఒకటే, వర్డ్ ఒకటే యాడ్ చేసారు అనుకోవద్దు, మేబీ బ్యాక్ ఎండ్లో ఇంకా అప్డేట్స్ వచ్చి ఉండొచ్చు. సో దీన్ని యూజ్ చేయాలి అంటే నా ప్రొఫైల్కి నేను యాక్సెస్ ఇచ్చుకుంటున్నాను. ఇది మనం పర్మిషన్ సెట్ లెవెల్లో కూడా ఇవ్వచ్చు, మీకు తెలుసు అది ఎట్లను. ప్రొఫైల్ లెవెల్ ఇస్తే ఏమవుతుంది, వెంకట్ యాదవ్కు వస్తుంది. వెంకట్ యాదవ్ లాగా ఎవరికైనా అడ్మినిస్ట్రేటర్ ప్రొఫైల్ అసైన్ చేసి ఉంటే వాళ్ళందరికీ కూడా వస్తుంది. నా యూజర్ ఒక్కరికి రావాలంటే నా పర్మిషన్ సెట్స్లోకి వెళ్ళి అది ఎనేబుల్ చేసుకోవాలి. యూజర్లోకి వెళ్ళి పర్మిషన్ సెట్స్ నా యూజర్ లెవెల్లో ఎనేబుల్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏదైతే ఉందో దీన్ని ఎనేబుల్ చేసిన. నా ఇప్పుడు నాకు ఏది ఉంది, వ్యూ యూజర్స్. సో ఇప్పుడు వెంకట్ యాదవ్కి ఆర్గ్ ఫామ్ ఎపిక్కి ఇద్దరికి కూడా ఆ ఏజెంట్ యాక్సెస్ ఉంటుంది. నా గో బ్యాక్ టు హియర్ అండ్ జస్ట్ రిఫ్రెష్. ఎస్, హియర్ వి గో, అవర్ ఏజెంట్ ఈజ్ రెడీ. మళ్ళీ ఆన్సర్ ఇవ్వడానికి రెడీ ఉన్నాడు ఈ చిన్నాడు. క్లియరా? దట్ మీన్స్ ఇక్కడ మనం చేసింది ఏం లేదు, ఈ న్యూ ఏజెంట్ ఏదైతే ఉందో దాన్ని కాన్ఫిగర్ చేసుకున్నాం. అది యాక్సెస్ ఉండాలంటే బ్యాక్ ఎండ్లో ఆ పర్టికులర్ ఏదైతే ఏజెంట్ యాక్సెస్ ఉందో అది మన ప్రొఫైల్ లెవెల్లో ఎనేబుల్ చేసుకుంటే మనకి ఇది వచ్చేసింది. ఇప్పుడు మనం ఏ క్వశ్చన్స్ అడిగినా అది అడుగుతుంది. సమ్మరైజ్ అకౌంట్ డేటా విత్ కీ ఇన్సైట్స్. కమాన్. సో అకౌంట్, దాని యొక్క ఆపర్చునిటీస్, ఓపెన్ కేసెస్, యాక్టివిటీ ఇట్లా అని చెప్పేసి తీసుకుంది. ఓకేనా? సో శాంపుల్ అకౌంట్ పిక్ చేసుకుంది. ఇది జనరల్గా ఆ ఏజెంట్ ఫోర్స్ యొక్క ప్రాసెస్. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ గైస్. ఇది ఏజెంట్ ఫోర్స్ సెషన్ 2 గురించి. ఐ హోప్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఏజెంట్ ఫోర్స్ సెషన్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు సెషన్ 2 కూడా అప్లోడ్ చేస్తున్నాను. అండ్ సెషన్ 3 కూడా అప్లోడ్ చేస్తాను. ఇవి 3 కూడా డెమో పర్పస్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ 30 సెషన్స్లో ఓన్లీ 3నే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ మీకు ఫుల్ ట్రైనింగ్ కావాలంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్ కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ.